మిత్రుడు ఆత్మీయుడు రంగాచార్యకు, ఈనాటి ఈ సభకు ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి, విపులమైన ప్రసంగం చేసినటువంటి దేశపతి శ్రీనివాస్కు, అట్లాగే మరొక ఇద్దరు యువ వక్తలు, నాకు ఆత్మీయులు, బందారు కథల్ని చాలా లోతుగా పరిచయం చేసినటువంటి పొన్నాల బాలయ్యకు, తైదల అంజయ్యకు, సిద్ధంకి గిరికి, ముగ్గురికి ధన్యవాదాలు. సభలో ఉన్న మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి కె శ్రీనివాస్, చివరిదాకా లేకపోవచ్చు, ఇంకొక మీటింగ్ ఏదో వచ్చింది, శ్రీనివాస్ కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ప్రేమతో, కథల మీద ప్రేమతోనే, సిద్ధారెడ్డి మీద ప్రేమతోని, బందారం మీద ప్రేమతోని మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదైనా రాయడం కష్టం, చెప్పడం చాలా సులువు. చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది ఇవి అని అనుకుంటారు. భగవాన్ ఈ సభ పెట్టడానికి చాలా కీలకమైనటువంటి భూమిక నిర్వహించింది. తనకి బందారంలో పెట్టాలని కోరిక ఉంది. భగవాన్ తమ్ముడు బందారంలో పెట్టాలనే కోరిక ఉంది కనుక హైదరాబాద్లో పెట్టాలా, బందారంలో పెట్టాలా, సిద్దిపేటలో పెట్టాలా, 3 చోట్ల ఆత్మీయులే ఉన్నారు కనుక దీంతో ఈ విచికిత్సలో 3 నెలలు గడిచిపోయింది పుస్తకం వచ్చి కూడా. చివరికి ఎక్కడో దగ్గర జరగని అని సిద్దిపేట కేంద్రం కనుక, సిద్దిపేట ఉద్యమాల నిలయం కనుక, నా సాహిత్యం అధ్యయనం, నా ఎదుగుదల, నా జీవితం అంతా కూడా ఇక్కడ ఎక్కువ గడిచింది కనుక ఇక్కడ చేసేటప్పుడు తనను మాట్లాడుతుంటే తను ఒక మాట అన్నాడు నాతో. సిద్ధారెడ్డి సారు అని అంటుంటారు అందరూ, ఏముందా బందారం కథలు అంటే కథలు రాసుడు గొప్పనా అని ఒక బందారంలో ఎవరు అన్నారట ఆయనతో. నిజమే, కథలు రాయడం గొప్ప కాదు, కానీ కథలు రాయడం గొప్పే. అది ఆ గొప్పనా కష్టమా ఏమైంది అనేది రాసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇవేవి నా జీవితమో నేను కొత్తగా కల్పించినవో కాదు. మా బాలనరసయ్య సారు, మసోన్ రెడ్డి అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు, నాతో పాటు బాల్యంలో నాతో సంచరించిన వాళ్ళు, నాతో ఆడుకున్న వాళ్ళు, తిరిగిన వాళ్ళు, నా ఊహల్లో, నా జ్ఞానంలో, నా అనుభవాల్లో, నా ఆటల్లో, అన్నిట్లలో కూడా కలిసి మా వాడవాళ్ళు. కానీ మరి వాళ్ళకి తెలిసిన మనుషులే ఇంకా బందారంలో చాలామంది ఉన్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్క పెడితే మా ఊరు పాపులేషన్ జనాభా 2000 కావచ్చు, కానీ తరాలు మార్చి మళ్ళీ ఒకసారి లెక్క పెడితే 5000 దాటిపోతుంది. ఈ 5000 మంది ఎందుకు రాయలేదు, సిద్ధారెడ్డి మాత్రం ఎందుకు రాసిండు అంటే రాయడం చెప్పినంత సులువు కాదు. కథలు చాలామంది చెప్తారు, కానీ కథలు రాయడం కష్టం. ఎక్కడి నుంచి తెచ్చినా నేను ఇవి అంటే నా ఊర్లోకి వెళ్ళి తెచ్చింది నేను. నాకు ఇంకా పెద్ద తరగనటువంటి గని మా బందారం. నేను నిలబడితే నా కాళ్ళ కింద భూమి బందారం. నేను హైదరాబాద్లో నిలబడవచ్చు, రవీంద్రభారతిలో నిలబడవచ్చు. రవీంద్రభారతిలో నిలబడితే నా కాళ్ళ కింద భూమి రవీంద్రభారతి కాదు, నా బందారం భూమి. అది మర్చిపోను నేను. అక్కడికి పోయినా నీకెందుకు బందారం, అక్కడ కాదు అమెరికాలోకి పోయినా కూడా, నేను అమెరికాలో ఉన్నప్పుడు టెక్సాస్ పక్కకు ఒక పేరు గుర్తొస్తలేదు నాకు, అక్కడ నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు అక్కడ బందారం కనబడ్డది. నీకు అమెరికాలో బందారం ఎట్లా కనబడుతుంది అంటే కనబడుతుంది, చూసే దృష్టి ఉంటే. మర్చిపోనటువంటి తల్లి వేరు కనుక నిన్ను వెంటాడుతుంటే తప్పనిసరిగా అమెరికాలో కూడా బందారమే కనబడుతుంది. నేను మర్చిపోనటువంటి స్థితి కాబట్టి నేను మర్చిపోలే. చాలాసార్లు ఈ కథలు నేను రాయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అని అంటే రఘునందన్ ఈ సభలో ఉన్నాడు. అక్కడ రఘునందన్ తరచుగా నా వెంబడిబడి నేను కవిత్వం రాస్తూ ఉన్నాను. ఇందాక మా అంజయ్ అనుకుంటాను ఒక మాట అన్నాడు,
సారు కవిత్వం కాకుండా కథలు రాసి ఉంటే మేము కథలు రాసేవాళ్ళం అన్నాడు. అంటే నా బాధ ఏంటిది అని అంటే, నేను కవిత్వం రాస్తే మీరు కవిత్వం రాసి, నేను పాటలు రాస్తే మీరు పాటలు రాసి, నేను కథలు రాస్తే మీరు కథలు రాయాల్సిన అవసరం ఏమి? మీ జీవితం కూడా చాలా ఘనమైనటువంటి జీవితం, అక్కడ ఉన్న ఇద్దరికి లేదా మా సిద్ధంకి గిరికి కూడా ముగ్గురికి కూడా చాలా బలమైనటువంటి దళిత జీవితం ఉంది. మామూలు జీవితం కాదు, ఎన్నో అవమానాలు రాటుదేలినటువంటి జీవితం ఉంది వాళ్ళు. అదంతా రాయాలి వాళ్ళు. నేను చాలాసార్లు చెప్పాను, కానీ వాళ్ళు కవిత్వమే రాశారు. అంటే దాన్ని ఎట్లా రాయాలో తెలియదు. చాలా సందర్భాల్లో జరిగేది ఏంటిదంటే ఎట్లా రాయాలో తెలియదు. నేను కథలు ఎందుకు మానేశాను? నేను చదువుకునేటప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు కథలు రాశాను. నేను ఎంఏలో ఉన్నప్పుడు కథలు రాశాను. కథలు రాస్తే నా కథకు నేను హాస్టల్లో 100 రూపాయలు నెల ఫీజు, భోజనం చేయడానికి 100 రూపాయలు కట్టాలి, మెస్ ఛార్జ్ లేవు నాకు. మా ఇంట్లో మా బాపు నాకు ఇచ్చింది ఏంటిదంటే, డబ్బులు ఇవ్వకపోయినా ధైర్యం ఇచ్చిండే, పోయి చదువుకోమన్నాడు. చదువుకోవడానికి వెళ్ళాను, ఇక్కడ డబ్బులు తిండి. అప్పుడు కథ రాశాను. కథ రాస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో పోటీ పడితే ఒక కథకు 1200 రూపాయల బహుమతి వచ్చింది. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు. 1200 అంటే నా లెక్క ప్రకారం ఏంటిది అంటే, ఏడాది పాటు నాకు మెస్ ఛార్జీలు అవి. ఏడాది పాటు మెస్ ఛార్జీలు ఇవ్వగలిగినటువంటి గొప్ప శక్తి, గొప్ప జీవితం నాకు ఈ కథ ఇచ్చింది. అలాంటి కథలు నేను ఎందుకు మానేశాను? వాతావరణం, చుట్టూ ఉండేటటువంటి వాతావరణం మిమ్మల్ని రాయనీయదు. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉన్నాను, వాతావరణం రాయనీయదు. ఎవడో అంటాడు ఆయన కథ రాయరాదు అంటాడు. నాకు కథ రాయరాదు అన్నాడు ఒక ఆయన, కథ రాయరాదు అన్నాడు ఒక ఆయన. ఇంకొక ప్రముఖ కథ కూడా ఏమన్నాడు అంటే, అందులో ఏముందయ్యా, విప్లవ జీవితం లేదు కదా, ఎందుకయ్యా రాయడం అన్నాడు. అంటే విప్లవ జీవితం ఉంటేనే కథ రాయాలి, లేకపోతే లేదు అనేటువంటిది ఆ రోజున ఉన్న ఒక ధోరణి. ఇంకొక ఆయన ఏమన్నాడు, ఆంధ్ర ఆయన ఏమన్నాడంటే, నువ్వు మంచి వస్తువు తీసుకొని చెడగొడతావు, నీకు రాయరాదు అన్నాడు. దెబ్బకే మానేశాను నేను. ఎందుకు చెడగొట్టాలి? కవిగా నాకు ఉన్న పేరును కాపాడుకుంటే చాలు కదా అని కథలు మానేశాను. కథలు మానేసిన తర్వాత తిరిగి నాతో కథ రాయించినటువంటి ప్రత్యేకత వేముగంటి రఘునందన్కు ఉంది. ఏంటిది నా దగ్గర ఏముందని ఆయన నా వెంబడి పడ్డాడు, నాకు తెలియదు. మీరు రాయాలి సార్ బంగారం కథలు అంటాడు. అరే మీరు రాయగలరు సార్ అంటాడు. నేను రాయలేకనే కథలు వదిలిపెడితే నువ్వు మళ్ళీ రాయగలరు అంటావంటే, ఆయన ఏం చేశాడు, ఒక 5 పుస్తకాలు ఆయన సొంత డబ్బులు, ఆయన మామూలు ఉద్యోగి, చిన్న సెరికల్చర్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. అంటే మనిషికి పట్టుదలలు ఎట్లుంటాయి చూడండి. నేను రాస్తానే ఆయన కోరిక కలుగుడు ఎందుకు? ఆయన పుస్తకాలు 4 పుస్తకాలు 5 పుస్తకాలు సొంత డబ్బులతో కొనుక్కొచ్చి నాకు ఇచ్చి, అమరావతి కథలు, అట్లనే కోటేశ్వరరావు గారి కథలు, ఇంకో 3-4 పుస్తకాలు తీసుకొచ్చి నాకు ఇచ్చి, సార్ మీకు ఇస్తున్నా, మీరు ఏమైనా చేయండి, మీ బంగారం కథలు మీరు రాయగలరు, రాయాలన్న. అరే నేను రాయడానికి నా టైం పర్మిట్ చేస్తలేదా అని అంటే, రాయి అన్నాడు. సరిగ్గా అది మనసులో తిరుగుతున్నది. ఆ తిరుగుతున్నప్పుడే నేను ఒక వ్యాసం చదివితే, ఆ వ్యాసం ఒక ఉర్దూ రచయిత్రి, ప్రముఖ రచయిత్రి ఆమె, నేను పేరు నాకు వెంటనే గుర్తొస్తలేదు. ఆ ప్రముఖ రచయిత్రి కథలు రాస్తున్నప్పుడు, ఉర్దూ అంటే మీకు తెలుసు, భారతదేశంలో పాకిస్తాన్లో కూడా చాలా ప్రముఖమైనటువంటి భాష. ఉర్దూలో రాస్తుంటే ఆమె చాలామంది ఏమన్నారంటే, నీ కథలు రాయరాదన్నారు. కథలు రాయరాదంటే ఆమె ఏం చెప్పింది అంటే, అవునయ్యా నా కథలు రాయరాదు, నేనేం బాధపడట్లేదు, మీరు అందరు అనండి, తిట్టండి, వ్యాసం రాయండి, నేను బాధపడట్లేదు. ఎందుకు బాధపడట్లేదు అంటే, ఈ జీవితం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, ఈ జీవితం నేనే రాయాలి, మీరు ఎట్ట రాస్తారు అన్న. మీ కథలు రాయేస్తుంది, కానీ ఈ జీవితం లేదు కదా మీకు. కథలు రాయేస్తుంది, మీకు ఈ జీవితం లేదు కదా. నాకు రాయరాదు, కానీ నాకు ఈ జీవితం ఉంది, కష్టాలు ఉన్నాయి, కాబట్టి నేనే రాస్తా అని చెప్పి ఆమె రాసింది. ఆమె ఉర్దూలో ప్రముఖ రచయిత్రిగా ఉంది. 2 దేశాల్లో ఆమెకు అభిమానులు వచ్చారు. ఆ వ్యాసం నేను మొన్న కరోనా పీరియడ్లో చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఎవరి కోసమో నేనెందుకు కథలు మానేయాలి, ఎవరో రాయరాదంటే ఎందుకు మానేయాలి? నా చుట్టూ బ్రహ్మాండమైనటువంటి జీవితం ఉంటే, బండారం ఉంటే, బండారంలో వందలాది పాత్రలు, వ్యక్తిత్వాలు నా చుట్టూ నన్ను రోజు కలవర పెడుతుంటే, మర్చిపోకుండా చేస్తుంటే, నువ్వు ఇట్లా నడువు అని చెప్తుంటే, అనేక పాఠాలు చెప్తుంటే, నేను ఎంఏ చదువుకొని గొప్పవాడిని అయినా నేను అనుకోవట్లే. నేను ఒక లెక్చరర్ అయిందంటే, లేదా నేను పరిశోధన చేసిందంటే, ఒక డాక్టరేట్ వచ్చిందంటే, ఇవన్నీ ఏమన్నా వచ్చి ఉంటే, లేదా నేను 24 కథలు రాసిందంటే, అది
నేనేదో ఎంఐ చదువుకోవడం వల్ల పరిశోధన చేయడం వల్ల నారాయణ రెడ్డి గారి వల్ల ఇంకెవరి వల్లనో కాదు, నా బండారం వల్ల నేను ఇన్ని కథలు రాయగలిగిన, ఇంత సాహిత్యం చేయగలిగిన. అందుకని నేను ఎప్పుడు మర్చిపోను. నేను బండారంకి ఆయన ఏం చేసిండయా, ఈ కాలువ కూడా తేలేదు. అవునాయా, కాలువ రాజకీయ నాయకులు దేవాలి. కాలువ సిద్ధారెడ్డి కవి, కలం పట్టుకున్న కవి ఏం చేస్తాడు? బండారం పాత్రల్ని చరిత్రాత్మకం చేయగలిగినటువంటి శక్తి ఒక కళానికి ఉంటుంది. కాలువ దేయగలిగినటువంటి పని రాజకీయ నాయకులు, మనం ఓట్లేసి గెలిపించినటువంటి రాజకీయ నాయకులు చేయాల్సి ఉంటుంది. ఆ రాజకీయ నాయకుల్ని మనం అడగలేక, అడగడానికి వాళ్ళు దొరికినా అడిగే ధైర్యం లేక, చాలాసార్లు మనం ఒకరిని అడగాల్సిన ప్రశ్న ఒకరిని అడుగుతాం. సిద్ధారెడ్డి ఏం చేస్తాడు అంటే, సిద్ధారెడ్డి కథలే రాస్తాడు. వజ్రక్క మా ఇంటి అనుకున్నది, మా చెల్లెకి తెలుసు, మా రాజమని వచ్చింది, వాళ్ళు చాలా సంతోషం. వజ్రక్క ఆమె జీవితం అంతా విషాదమయము, విషాద కావ్యం. ఇందాక సీన్ చెప్పాడు, విషాద కావ్యం ఆమె. అప్పుడు అర్థమయ్యేది కాదు ఆమె ఎందుకు అక్కడ ఉంటుందో, ఎందుకు అన్నల దగ్గర ఉంటుందో, తమ్ముల దగ్గర ఉంటుందో, పిల్లల్ని పట్టుకొని ఎందుకు ఏడుస్తుందో తెలియదు. కానీ తర్వాత అవగాహన పెరిగినా కొద్దీ అర్థమవుతుంది ఏంటంటే, ఆమె మీద విపరీతమైనటువంటి జాలి కలిగింది. ఎప్పుడు నేను యూనివర్సిటీకి పోయిన తర్వాత వజ్రక్కను అర్థం చేసుకోవడం మొదలుపెట్టి, బండారంలో ఉన్నప్పుడు వజ్రక్కను అందరూ పిల్లికళ్ళు అనేవాళ్ళు. కొంచెం పిల్లికి నీలిరంగు కళ్ళు ఉంటాయి, లేదా ఆకుపచ్చ రంగు కళ్ళు ఉంటాయి. కానీ ఆ వజ్రక్క ఎంతమంది కుటుంబాలు కాపురాలుగా కాపాడిందో నాకు తెలుసు. ఎవరికైనా అడ్డం పోగలిగినటువంటి శక్తి ఆమెది. అందుకని నా పాత్రలు ఏవి అలవోకగా ఉన్నటువంటి పాత్రలు కాదు. కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు రఘునందన్ రాయమన్న తర్వాత, నేను కథలు రాయాలని సంకల్పం పెట్టుకున్న తర్వాత ఈ పాత్రలన్నీ నా చుట్టూ తిరిగినాయి. ఈ పాత్రలన్నీ నా చుట్టూ తిరిగినప్పుడు నేను ఎక్కడ, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, మరి రాస్తే అచ్చు వేసేటోళ్ళు కావాలి కదా. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు దత్తయ్య, మూసీ పత్రికకు సంపాదకుడు కమలాకర శర్మకు నమ్మిన శిష్యుడు దత్తయ్య నా దగ్గరికి వచ్చి, మీరు ఏదన్నా రాయాలి సార్ మా పత్రికకు అన్నాడు. ఏదన్నా రాయమంటే నా దగ్గర 3 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పాను. ఒకటి, మా బాపు మీద ఏదైనా రాయాలి. మా బాపు నా ప్రేరణ, నా మొత్తం, మా ఊరు ఎంత గొప్పదో మా బాపు కూడా అంత గొప్పవాడు. మా బాపు లేకపోతే నేను లేను. కాబట్టి మా బాపు కథలు అని రాయాలని ఉంది నాకు. లేదా బండారం నవల రాస్తే బాపు కథలు రాస్తా, బండారం కథలు రాస్తే బాపు ఏమో నవల రాస్తా. ఏది చేయమంటావో చెప్పని అడిగిన. అంటే ఆయన ఏమన్నాడంటే, మీరు బండారం కథలు రాయండి సార్, చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు అన్నాడు. అట్లా రఘునందన్ ప్రేరణ, దత్తయ్య ఉత్సాహం, దానికి కమలాకర్ శర్మ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఇవన్నీ తోడ్పాటు, వీటన్నిటి వల్ల ఆ కథలు 2 సంవత్సరాలు వరుసగా 24 కథలు, ప్రతి నెలకు ఒక కథ చొప్పున నేను రాసి వాళ్ళకి అందజేశాను. అవన్నీ ఇవాళ మీ ముందు ఉన్నటువంటి బండారం కథ. చాలా సంతోషం ఏంటిదంటే, ఇవి వస్తున్నప్పుడే, కథలు వస్తున్నప్పుడే రాజిరెడ్డి మహేందర్ రెడ్డి, నా శిష్యుడు, లేదా సిద్దిపేట కాలేజీ విద్యార్థి, సిద్దిపేట కాలేజీ లెక్చరరు, ఇప్పుడు గజ్వేల్లో లెక్చరరు మహేందర్, చాలా అద్భుతంగా చదువుతాడు. రాజక్కపేట తెలంగాణ మాండలికము ఎవరైనా అందంగా వినాలి అని అనుకుంటే మా మహేందర్ గొంతులో వినొచ్చు. చాలా చక్కగా చదువుతాడు. అంటే ఆ భాష ఎట్లా ఉచ్చరించాలో అట్లా ఉచ్చరించగలడు. అంటే రాయడం వేరు, దాన్ని ఉచ్చరించడం వేరు. అట్లా ఉచ్చరించగలిగేటటువంటి నైపుణ్యం మహేందర్కు ఉంది. ఆయన ఏమన్నాడంటే, ఈ కథలన్నీ నేను చదివి యూట్యూబ్లో పెడతాను సార్ అన్నాడు. దానికి ఇంకో కారణం ఉంది, యూట్యూబ్లో పెడతా అని అనడానికి. నేను కథలు రాస్తున్నా, అవి పత్రికలు వస్తున్నాయి, చదివే వాళ్ళు చదువుతున్నారు. కానీ మా గోపాల్ రెడ్డి చదవలేడు. గోపాల్ రెడ్డి బ్లైండ్, ఆయన నా సహాధ్యాయి, నాతో పాటు ఎంఏ చేశాడు, తర్వాత ఇక్కడ లెక్చరర్గా పనిచేశాడు, నాతో పాటు లెక్చరర్గా కూడా ఉన్నాడు, రిటైర్ అయ్యాడు. నేను ఆయన ఒకే సంవత్సరం రిటైర్ అయ్యాను. ఆయన చదవలేడు కదా, మరి ఎట్లా? చాలా చిత్రం చూడండి. చదవగలిగిన చాలామందిమి, కళ్ళున్నటువంటి చాలామంది చదవలేము. కళ్ళు లేని ఆయన చదవడానికి తాపత్రయపడ్డాడు. తాపత్రయపడ్డ దాంట్లో భాగమే మహేందర్ రెడ్డి ఆడియో రూపంలో వ్యక్తం చేశాడు. చాలామంది చదవం, పుస్తకం చదివితే ఏమొస్తుంది చాలామంది అంటారు. నేను చాలా సార్లు చెప్పాను, ఈ మధ్య 2-3 మీటింగుల్లో కూడా చెప్పాను. బహుశా పుస్తకాలు కనుక చదివినట్లయితే, లేదా కథలు కనుక చదివినట్లయితే, ఈ మహబూబ్ నగర్ హైవే మీద ఒక డాక్టర్ అమ్మ
రేప్ చేయబడి చనిపోయింది. ఆమె పేరేదో గుర్తొస్తుంది, కీర్తియా దిశ కాదు, ఆమె అసలు పేరేదో ఉంది. వెటర్నరీ డాక్టర్, ఎగ్జాక్ట్లీ వెటర్నరీ డాక్టర్. ఆమె దిశ పేరుతో అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ దిశ కంటే ఆమె ఇంకొక పేరు ఉంది. ఆమె ఆ హైవే మీద పోతున్నప్పుడు మధ్యలో ఆమె తెచ్చినటువంటి వెహికల్ పంక్చర్ అయితే ఆ పంక్చర్ అయిన వెహికల్కు ఆ పంక్చర్ వేయించుకునే అవకాశం లేనప్పుడు అక్కడ ఆ ఫ్లైఓవర్ టోల్గేట్ దగ్గర ఆగినప్పుడు పక్కకు నీడ ఉన్నంటే ఆ నీడ దగ్గర కొంతమంది దగ్గరికి వచ్చి మేము పంక్చర్ వేయిస్తామని చెప్పి తీసుకుపోయి ఆమెను ఇంకేదో రకరకాల మాయమాటలు చెప్పి తీసుకుపోయి ఆమెను రేప్ చేసి చంపారు. అది మనందరికీ తెలిసిందే. ఆ చంపిన ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి కూడా చంపారు. అంటే ఒక ప్రాణం, ఒక శీలం, దానికి 3 ప్రాణాలు. ఈ నలుగురు కథలు చదివి ఉంటే నలుగురు బతికి ఉండేవాళ్ళని నేను అనుకుంటాను. ఎందుకనంటే ఆమె గుర్తుపట్టేది, వీళ్ళు మంచివాళ్ళు కాదు అని గుర్తుపట్టేది. ఈ మంచివాళ్ళు అవునా కాదా అని గుర్తుపట్టే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే తప్పకుండా మీరు కథలు చదవండి, మీకు మంచివాళ్ళో కాదో తప్పకుండా తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లో పాత్రలు ఉంటాయి, చాలా పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు చదవకపోవడం వల్ల ఆమె చనిపోయిందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. చదవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. చదివితే ఏం జరుగుతుంది అని అంటే మనకు మనుషులు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో తెలుస్తుంది, మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలుస్తుంది. అట్లా ఇందులో వరుసగా రాస్తున్నప్పుడు మా గోపాల్ రెడ్డి చదివి ఎంత ఆనందపడేవాడు అని అంటే, నాకైతే అమరావతి కథలు దీనికి పనికిరావు ఆయన మాట చెప్తున్నాను. అట్లనే పసలపూడి కథలు అనేటువంటివి కూడా కేవలం ఆ పరిసరాల వర్ణన గొప్పగా ఉంటుంది తప్ప పాత్రలు దగ్గరికి వచ్చినప్పుడు, వ్యక్తిత్వాల దగ్గరికి వచ్చినప్పుడు బండారం కథలే గొప్పవి అని చెప్పి ఆయన మాట్లాడుతుంది. ఎందుకన్నాడు అని నాకు చాలాసార్లు నేను ప్రశ్న వేసుకున్నాను. నన్ను స్నేహితుడు కనుక పొగుడుతున్నాడేమో అని, స్నేహితుడేమో పొగుడుతున్నాడేమో అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఆయన పదే పదే ఉదాహరించేటటువంటి కథ ఇవాళ వేదిక మీద ఎవరు ఉదాహరించలే. చాలా ఆశ్చర్యంగా ఆ కథ ఏంటిదంటే ఆయన ఇప్పటికీ చెప్తాడు, ఎప్పుడు మాట్లాడినా కూడా అంత గొప్ప కథ అంటుంటాడు. గొప్ప కథ ఏం కాదు, అది మన ఊరి కథనే, మన ఊరిలో జరిగిన కథనే. ఏంటిది అంటే మన ఊరిలో బందారంలో ఒక కమలాయపల్లి నుంచి ఒక ఆమెను ఇక్కడికి ఇచ్చారు. అంటే అక్కడి ఆడిబిడ్డ, ఇక్కడి కోడలు. ఈ కోడలు వాళ్ళ కమ్మరోళ్ళ ఇంటికి వచ్చింది. ఆ కోడలు సరిగ్గా సంసారం చేయనీయకుండా అత్త అడ్డం పడ్డది. నవ్వనీయదు, కూర్చోనియదు, లేవనీయదు. మా గోవర్ధన్కు తెలిసి ఉంటుంది ఆమె ఎవరో. అట్లా నవ్వనీయకుండా, కూర్చోనీయకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఆమెను కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టి తోలుక రాకపోతే ఆమెకు కూడా చదువుకున్నప్పటి ఉండేటటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు ఎవరికైనా మా బాలనర్సేక్ కానీ ఎవరికైనా మస్తున్న కానీ గుర్తొస్తే అది గుర్తు రావాలి. అట్లా వెళ్ళగొడితే ఆమె చుట్టుండే మిత్రులంతా కూడా ఒక రోజున చేసిన పని ఏంటిది అని అంటే, ఇట్లయితే ఎట్లా, పెద్ద మనుషులు అట్లుంటారు, వీళ్ళు ఇట్లుంటారు, ఈ కాపురాలు ఇట్లా ఖరాబ్ అయితే ఎట్లా అని చెప్పి అప్పుడు తంగేడు బతుకమ్మ పువ్వు కోసం, బతుకమ్మ పండుగ వచ్చిందంటే పువ్వు కోసం మనం పోటీలు పడి మబ్బుల లేచి ఉరికేవాళ్ళం. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ నాడు ముందు రోజు నుంచి పూలు తెచ్చేవాళ్ళు. ఆ మబ్బుల పోయి ఆ పూలు తెంపడానికి ఆమె భర్త కూడా పోతాడు, అందరితో పాటు పోతాడు. భర్త పోయినప్పుడు అక్కడ ఆమె దోస్తులతోని, చదువుకున్నప్పటి దోస్తులతోని ఒకరిద్దరికి పెళ్ళిళ్ళు అయితే ఒకరిద్దరు మామూలుగా ఉంటారు. ఆ 4-5 దోస్తులు వచ్చి ఈ భర్తను ఎత్తుకుపోతారు. ఇది ఇవాళ కాదు, 50 ఏళ్ల కింద జరిగినటువంటి కథ ఇది. ఎత్తుకుపోవడం అనేది మీరు ఊహించండి. ఆడవాళ్ళు, ఒక భార్య, ఆమె స్నేహితులంతా కలిసి ఒక భర్తను ఎత్తుకుపోవడం అనేటువంటిది ఎక్కడైనా విన్నారా? కానీ బండారంలో జరిగింది. ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయిన తర్వాత అక్కడ ఆ ఊరిలో ఈమె పంచాయతీ పెడుతుంది. ఈయన ఎట్లాంటి వాడు అంటే పాపం భార్య దగ్గర ఉంటే భార్య పాట పాడుతుంది. ఇప్పటికీ మనకి ఇలాంటి పాత్రలు చాలా కనబడతాయి. ఎత్తుకుపోయిన తర్వాత ఆయన ఇంటికి పోతా అనలేదు, భార్యతో కాపురం చేసుకుంటూ అత్తగారి ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళు కొలిమి పని చెప్తే కొలిమి చేసుకుంటూ, కొలిమి పని అది కొట్టుకుంటూ, సుత్తే కొట్టుకుంటూ, కొలిమి పని చేసుకుంటూ, కమ్మరి పని చేసుకుంటూ ఉన్నాడు. ఆడ ఉన్న తర్వాత వీడు నెల రోజులాయ రాకపోయాని తల్లి 4 పెద్ద మనుషులు వేసుకొని పోయింది. ఇక్కడ నుంచి పెద్ద మనుషులు తీసుకొని ఆడికి పోయింది. ఇక్కడ నుంచి పెద్ద మనుషులు తీసుకొని ఆడికి పోయినప్పుడు ఆయన్ని అడిగితే ఏమంటాడంటే, అప్పటిదాకా భార్య చెప్పిన మాట విన్నాడు, భార్య పట్ల గౌరవం ఉందా లేదా అని చెప్పి వాళ్ళ స్నేహితులంతా అడిగితే భార్య చెప్పినట్టే వింటా అన్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వచ్చిందో
వాళ్ళ అమ్మ రంగానే మా అమ్మ చెప్పినట్టు వింటా అన్నాడు. ప్రతిదానికి పెద్ద మనుషులు అడుగుతారు, అరే కాపురం చేసేది నువ్వు కదా, ఈడు ఉన్నప్పుడు మంచిగా చేసినావు కదా, మాయరోగమా నీకు, ఉండు ఈయనన్ను ఉండు, ఈయనే పని చేసుకుంటుండు నువ్వు, కానీ నువ్వు భార్యతో నీ కాపురం చేయి అని పెద్ద మనుషులు అంతా సలహా చెప్తుంటే చివరికి ఏమంటాడంటే మా అమ్మ చెప్పినట్టు మా అమ్మ చేయమంటే చేస్తా అంటాడు. మా అమ్మ చేయమంటే చేస్తావనంటే ఆ పెద్ద మనుషులంతా అమ్మని అడుగుతారు, ఇవి వాని ఇష్టం నేను కాదంటనా అన్నది ఆమె నమ్మకం, నేను కాదంటనా అన్నది. అప్పుడు అందరు కలిసి తీర్మానం ఏం చేస్తారంటే ఆమెకి ఇష్టమైంది, అతనికి ఇష్టమైంది కనుక అత్త ఇందులో జోక్యం చేసుకోకూడదు, పెద్ద మనుషులు అందరు తీర్పు చెప్పింది, కాపురం చేయాలి, అతనితో కాపురం చేయాలి, కొన్ని రోజులు కావాలంటే వాళ్ళు మెదిగదానికి ఇన్నే ఉండని, కమ్మయ్యపల్లెలో ఉండని అని చెప్పారు. చెప్తే చాలా విచిత్రంగా ఆ అమ్మాయి తిరుగుబాటు చేసింది. మీ అందరి ముందట అమ్మ చెప్తా అని అనేటోడు నాకు భర్త వద్దుపో అన్నది. మీ అందరి ముందట ఇంతమంది పెద్ద మనుషుల ముందట భర్త చెప్తే భార్య చెప్తే వింటా అని ఒక మాట అనకుండా, లేదా భార్యతో కాపురం చేస్తా అని కూడా అనకుండా, అమ్మ చేయమంటే చేస్తా అనేటోడు నాకు వద్దే వద్దు, వీడెట్లా మొగోడు లెక్క ఉండాలి, మొగోడు లెక్క కాపురం చేయాలి, ఆడిది లెక్క కాపురాన్ని దాంపత్యాన్ని పంచుకోవాలి, అంతేగాని అమ్మ చేతిలో ఉండి అమ్మ చెప్తే చేసేటోడు నాకు వద్దే వద్దు, వీడు అసలు మొగోడే కాదని చెప్పి ఆమె వదిలేస్తుంది. అది ఆ కథను గోపాల్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పుకొని ఇలాంటి పాత్ర నాకు ఎక్కడ కనబడలేదు అనుకుంటూ సంతోషం. ఇలాంటి పాత్ర 50 ఏళ్ల కింద బందారంలో కౌడాయిపల్లిలో ఉన్నది అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. కాబట్టి ఈ ఇందులో కథలన్నీ మా ఊరోళ్ళు చదివితే మాత్రం వాళ్ళందరికీ తెలిసిన మనుషులే, వీళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు వాళ్ళు పదే వజ్రక్క కథలో మనసు పాడుగాను మనసు అనే ఆ కళ రాగానే ఆ పిల్లగాంతో కాలు దండించుకుంది అని చెప్తున్నారు కదా, ఛాతి మీద దండించుకుందని. ఛాతి మీద దన్నిన పిల్లగాడు ఏం తెలియని అమాయక పిల్లగాడు, చిన్న పిల్లగాడు ఎవరో కాదు, సిద్ధారెడ్డి. నేను క్రియేట్ చేయలేదు, నాకు తెలియదు. బిడ్డ ఇట్రా అన్నది, బిడ్డ ఇట్రా అంటే వచ్చిన నేను దగ్గరికి పోగానే నువ్వు అడుదిరిగి నా దిక్కు చూడొద్దు అన్నది. నేను అడుదిరిగి ఉన్నా, నేను సిన్సియర్ కదా, అప్పటి నుంచి కూడా కొంచెం చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేస్తే అందులో ఆడవాళ్ళు చెప్తే తప్పకుండా వింటాను. అటు తిరిగి చూస్తుంటే కాలు జాబ్ బిడ్డ అన్నది. కాలు జాపిన, కాలు దగ్గర తీసుకొని తనకు ప్రాయశ్చిత్తం. నాకు తెలియదు అప్పుడు. ఆ తర్వాత కళ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. వెళ్తూ ఉన్నప్పుడు మా అవ్వ అడిగింది, ఏందవ్వా ఏమైంది అని అడిగితే, ఈసి పాడుగాను ఇక మా కళకి నా పాడు, ఆ కళ పాడుగాను కళ వచ్చిందవ్వా అనుకుంటే వెళ్ళిపోయింది. అంటే ఈ మాటలు ఇవన్నీ కూడా జీవితంలో ఎంత వైవిధ్యభరితమైనటువంటి జీవితం తెలంగాణలో ఉంది, బందారంలో ఉంది. ఈ జీవితం అంతా ఎవరు రాయాలి? మరి ఎవరు రాయాలంటే తప్పకుండా సిద్ధారెడ్డే రాయాలి అని చెప్పుకొని నేను అనుకొని నిర్ణయించుకొని 24 కథలు రాశాను. వాళ్ళు ఆపేయమనకపోతే 50 కథలు రాసేవాడిని నేను. ఆపేయమని ఎందుకన్నారంటే వాళ్ళు కొంత రెస్ట్ తీసుకుందాం సార్, మనం కావాలంటే ఒక ఏడాది తర్వాత మళ్ళీ రాయిద్దామని చెప్పి అనుకున్నారు. ఇవన్నీ కూడా నాకు చదువుతూ ఉన్నప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, సార్ మీరు రాసిన కథ మా ఊర్లో జరిగింది సార్ అన్నాడు. అంటే నేను బందారం రాస్తే మీ ఊరు ఎట్లా జరుగుతుందా? మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా, నాగర్ కర్నూలు ఇప్పుడు కొత్త జిల్లా, అక్కడ ఉండే ఒక ఊర్లో సరిగ్గా ఇలాంటి కథే జరిగింది సార్, ఇలాంటి పాత్రే మా ఊర్లో ఉంది సార్ అంటే, ఇందాక సీన్ చెప్పినట్టు, లేదా ఆ సీన్ చెప్పినట్టు, లేదా మన బాలయ్య అంజయ్య చెప్పినట్టు ఈ కథలు ఒక బందారం కథలు కాదు, తెలంగాణ గ్రామంలో ఉండేటటువంటి అనేక మంది మనుషుల యొక్క ప్రతీకాత్మకమైనటువంటి కథలు. కాబట్టి చాలా చోట్ల ఒక దొంగతనం జరిగితే దొంగ దొరికాడు, ఆ దొరికినటువంటి దొంగను చూసి భయపడ్డటువంటి తీరు బందారంలో తెలుసు, దుర్గయ్యకి తెలుసు. ఒక చాకలాయన చంపారు, అది ఒక కథ రాశాను. ఆ కథ చదివి మా ఊర్లో మంత్రాలు ఉన్నాయనే పేరుతో మా ఊర్లో కూడా చంపేసిండ్రు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకవైపు నుంచి మనుషుల మధ్యన ప్రేమలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకొక వైపు నుంచి పరిస్థితుల యొక్క ఒత్తిడి ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. నేను ప్రతి కథను చెప్పడం వీలు కాదు కనుక నేను రాయడం వెనకాల ఏంటిది అని అంటే, ఈ జీవితం నాకే తెలిసిన జీవితం, నాతో పాటు మా ఊరి వాళ్ళకు మాత్రమే తెలిసిన జీవితం, మా ఊరి వాళ్ళు ఎవరూ రాయలేరు కనుక నేనే రాయవలసినటువంటి జీవితం అని నేను రాశాను. కనుక ఇందులో పాత్రలు కానీ, ఇందులో మాటలు కానీ, ఇందులో భాష కానీ చాలా అద్భుతమైనటువంటి భాష రాశారు సార్. మొన్న గుంటూరు నుంచి మిత్రుడు కాట్రగడ్డ దయానంద్ వచ్చాడు, పుస్తకం తీసుకెళ్ళాడు, పుస్తకం ఇచ్చాను, ఇట్లా రాశానే అని చెప్పి.
అంటే పుస్తకం తీసుకెళ్ళి ఆయన చదివి మొత్తం చదివి ఓనాడు 2 గంటల సేపు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఎంత చెప్తున్నాడంటే, కొన్ని తెలంగాణ పదాలు నాకు అర్థం కాలేదు సార్, కానీ ఎంత గొప్ప కథలు రాశారు సార్, ఇందులో ఉండే ప్రతి పాత్ర అద్భుతమైనటువంటి పాత్రలు అని చెప్పి ఆయన చాలాసేపు మాట్లాడాడు. అయితే భాష కొన్ని అడిగాడు, కొంత భాష సౌందర్యాన్ని మీరు బాగా తీసుకొచ్చారని కూడా చెప్పారు. ఇవన్నీ ఎక్కడి నుంచో తేలేని, ఇవన్నీ కూడా ఊర్లో ఉన్నాయి. ఊర్లో తెలంగాణ భాష కావాలంటే పుస్తకాల్లో దొరకదు. తెలంగాణ భాష కావాలంటే దేశపతి అప్పుడప్పుడు అంటుంటాడు, తెలంగాణ భాష కావాలంటే పల్లెటూళ్ళకు పోయి చదువుకొని వాళ్ళ దగ్గర పోయి దోషులు పెట్టండి, మీ దోషిట్లో వాళ్ళు ఇచ్చి దారపోసేదంతా కూడా తెలంగాణ భాష అని చెప్పి. కాబట్టి అట్లాంటి భాష అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి నాలో ఇమిడి ఉన్నది. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు సార్ అని కొందరు అడిగారు. 50 ఏళ్ళు అయి ఉంటుంది, 40 ఏళ్ళు అయి ఉంటుంది బంధారం విడిచిపెట్టి, ఈ భాష అంతా మీకు ఎట్లా గుర్తుంది, ఈ సామెతలు ఎట్లా గుర్తున్నాయి? నేనే ఆశ్చర్యపోయిన. ఒక సందర్భంలో ఒక కథ రాస్తున్నప్పుడు అతనికి మన భాషలు చెప్పాలంటే పుంసత్వం లేదు. ఆ కథ కూడా ఒక పాత్ర, ఆ కథ మన ఊరిలో మనకు తెలిసిందే. ఆ పాత్ర గురించి రాసేటప్పుడు ఆవిడ అంటది, కాపురం చేయొచ్చు కదా అని అంటే, దానికి ఏదో చెప్తూ ఒక సామెత చెప్తుంది, నూనె లేని వత్తి ఎగదోస్తేంది దిగదోస్తేంది అన్నది. నూనె లేని వత్తి ఎగదోస్తే మండుతుందా దిగదోస్తే మండుతుందా అన్నది. అంటే ఆ వాతావరణానికి తగినటువంటి అనేక సామెతలు సమయానికి గుర్తొచ్చాయి, సమయానికి పరిగెత్తాయి. ఆ పరిగెత్తినటువంటి అన్నీ కూడా పాటలు కొన్ని రెఫర్ చేశాను. పాటలు మాత్రం కొన్ని నేను రెఫర్ చేశాను, అన్నీ నాకు యాదికి లేవు, కొన్ని ప్రత్యేకంగా రెఫర్ చేశాను. ఉదాహరణకు వానదేవుని పాట ఉంది. వీళ్ళు ఆ రోజున వానదేవుని పాట పాడారు కదా, ఏంటిది అని వెతికితే ఆ వానదేవుడు ఒక ఆమెను ప్రేమిస్తే ఆమె దగ్గరికి పోతే ఆమె అక్కడనే బంధిస్తుంది బయటికి పోకుండా. ఆయన ప్రజలంతా మంచిగా ఉన్నారా చూద్దామని చెప్పి వానదేవుడు బయలుదేరి వస్తూ ఉంటాడు. మన ఊర్లలో చాలామంది వానదేవుని పాట పాడుతుంటారు. ఆ బయలుదేరి తిరుగుతూ నగరాలన్నీ వానలు పడుతున్నాయా లేదని చూస్తూ వస్తూ ఉంటే ఒక ఊర్లో ఒక రాజు కూతురు ఈయనను మోహించి, ఈయన బాగున్నాడు కదా అని చెప్పి దగ్గరికి ఆహ్వానించి చిన్న భోజనం పెట్టి ప్రేమ కురిపిస్తే ఈయన బందీ అయిపోయి ఆ ఇంట్లోనే ఉంటాడు. ఎటు పోవద్దంటే అక్కడనే పడి ఉంటాడు. ఇందాక చెప్పాను కదా, మా ఊరి అబ్బాయి కమడాయపల్లికి పోయిన తర్వాత ఆమె ఆ ఇంట్లో పడేస్తే ఆ ఇంట్లోనే ఉన్నాడు. అట్లనే వానదేవుడు కూడా అక్కడనే ఉన్నాడు. వానదేవుడు అక్కడనే ఉంటే మరి వాన ఇక్కడ కురుస్తలేదు, ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, కటకట పడుతున్నారు. ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, కాలువలు లేవు, బాయిలు లేవు, ఏవి లేవు, అవస్థ పడుతున్నారు. వీళ్ళందరూ మళ్ళా రకరకాలుగా మొరలు పెట్టుకుంటున్నప్పుడు ఏడి వీడు అని చెప్పి దేవతలంతా, వానదేవుడు ఎక్కడ పోయిండా, వీని డ్యూటీ వీడు చేస్తలేడు కదా, వీని సంగతి ఏంది అని చెప్పి వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే వీడు పలానా దగ్గర ఉన్నాడు, వాడిని బయటికి రప్పించాలి ముందు అని చెప్పి అప్పుడు మళ్ళా చాలా వేషాలు వేసుకొని దేవతలు రకరకాల మాయలు చేసి ఏదో చేసి మొత్తానికి ఆయనను బయటికి రప్పించి చేస్తే అప్పుడు వానలు పడ్డాయి. ఈ కథ మొత్తం నేను ఆ పాటలోంచి పట్టుకున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని అవసరమైనప్పుడు రెఫర్ చేసి ఉండొచ్చు, కథలు పాటలు మాత్రమే. కానీ ఎక్కడ మనుషులు కానీ భాష సంభాషణ కానీ ఇవి పుస్తకాల్లో ఉండయి కదా. అందుకని అవన్నీ కూడా నేను గుర్తు చేసుకొని ఆ సమయంలో అదంతా కూడా ఏవేవి ఎట్లా జరగడానికి అవకాశం ఉందో అవన్నీ చెప్పి రాయడానికి ప్రయత్నం చేశాను. దీనికి అంతా కూడా ప్రత్యేకంగా మెలికే పీకా సాక్సోఫోన్ మనం చిన్నప్పుడు పీకే అంటాం, అది ఆ పీకే దాన్ని మెలికే పీకా. ఇవన్నీ కూడా దానికి కొంచెం అవసరమైనప్పుడు పదాలు ఏరుకోవడం. ఏదో సందర్భంలో నేను గిరిని అడిగాను, పీరిళ్ళ పండుగకు మాదిగా వాడ నుంచి మట్కిలు తీస్తారు. ఆ మట్కిలు తీసేటప్పుడు ఏందే దాని కథ అది ఇది అని చెప్పి అడిగితే ఆయన 2-3 విషయాలు చెప్పాడు గిరి. అవన్నీ నేను మళ్ళీ కథలో పెట్టాను. ఆ మట్కిలు తీసేటప్పుడు వాళ్ళకి జంధ్యం వేస్తారు. ఆ జంధ్యం వేసేటప్పుడు ఈ పిల్లగాడు ఇందాక ఎవరైతే మొద్దు తెచ్చి కాలేసిన పిల్లగాడు ఆ కొమరయ్య ఉన్నాడో కొమరెల్లి ఆయన ఆ జంధ్యం వేసుకొని అంటాడు. ఏంది అని అంటే, నన్ను ఎవరు గౌరవించినప్పుడు నేను జంధ్యం ఎందుకు వేసుకొని అంటాడు. అలాంటి ఆయనే కోపం మెల్లగా ఓడగొట్టుకొని ఆ మొద్దు తెచ్చి చింతమొద్దు సత్యలింగం అక్కడ ఉంటుంది, అది ఉంటుంది అందరికి కోపం ఉండేది ఆ సత్యలింగం మీద. ఆ మొద్దు తీసుకొచ్చి ఈ ఆలువలేసి. అంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాటన్నిటి కూడా ఒక రీజన్, ఒక సరైనటువంటి హేతుబద్ధత ఇస్తూ వాటిని రికార్డ్ చేయాలని అనుకున్నాను, చేశాను. నిజానికి ఒక స్ట్రక్చర్లో చెప్పాలి. అట్లనే సంప్రదాయం, చాలామందికి ఊర్లో సంస్కృతి గురించి సరిగ్గా తెలియదు, సంప్రదాయాలు సరిగ్గా తెలియదు. ఇక్కడ ఏమున్నది, ఏ ఆచారం ఉంది, ఏ పద్ధతి ఉంది, ఎందుకు అట్లుంటుంది,
ఎల్లమ్మ జాతర ఎట్లా జరుగుతుంది, ఇంకోటి ఎట్లా జరుగుతుంది, పీరీల పండుగ ఎట్లుంటుంది, ఇవన్నీ చాలా పై ఊహలు ఉన్నాయి కానీ కథల్లో ఎక్కడ కనబడదు. కాబట్టి ఇవన్నీ రికార్డ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే నేను రికార్డ్ చేశాను. అయితే కె శ్రీనివాస్ ఒక మాట అన్నాడు, భౌగోళికంగా వీటికి సంబంధించిన ఏ వాడ ఎక్కడ ఏంటి అట్లాంటి డాక్యుమెంటేషన్ దీంట్లో లేదన్నాడు. నిజానికి నేను డాక్యుమెంటేషన్ చేయదలుచుకోలేదు. మనుషుల యొక్క భావోద్వేగాలు, మనుషులు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల మధ్యన ఎట్లా ఉంటారు అనేటువంటి అన్నీ కూడా నేను దీంట్లో రాయడానికి ప్రయత్నం చేశాను. అందులో ప్రతి పాత్ర నాకు చాలా ఇష్టమైనటువంటి పాత్రలే. ముఖ్యంగా పాపయ్య ఆయన ఊరు ఇడిచిపెట్టిపోయేటప్పుడు నేను కూడా దుఃఖపడ్డాను, నేను బాధపడ్డాను. ఊరు ఇడిచిపెట్టి పోతూ ఉంటే మా బాపు వీళ్ళందరూ మేమంతా లేమా నువ్వు ఎందుకు పోవాలని అందరూ వెనుక సాగనంపుకుంటూ ఆడవాళ్ళు అందరూ ఏడ్చుకుంటూ చెరువు కట్ట దాకా పోయి సాగనంపారు మైసంపల్లికి పోయినప్పుడు. ఇవన్నీ ఏంటిదంటే రికార్డ్ చేయడం ద్వారా ఇవాళటి తరానికి ఏం లాభమని అడగొచ్చు. మా మల్లెడ్డి ఒక మాట అన్నాడు, అప్పటి కథలు రాస్తున్నావు బాగానే ఉంది కానీ ఇప్పటి కథలు ఎందుకు రాయవు అన్నాడు. ఇప్పటి కథలు రాయాలంటే నేను మళ్ళీ వచ్చి బందారంలో ఉండాలి. ఇప్పటి కథలు రాయాలంటే బందారంలో ఉన్నోళ్ళు రాయాలి. కాబట్టి బందారంలో ఉండి రాయాలని నాకు ఉంది, ఇప్పటి కథలు కూడా రాయాలని ఉంది. కానీ ఇప్పటి కథలు రాయాలంటే మళ్ళీ నేను కనీసం ఒక 5-6 ఏళ్ళు బందారంలో ఉండాలి. అట్లా ఉన్నప్పుడు రాయగలుగుతా. ఎవరైనా రాస్తారు అనేటువంటి ఒక ఆశ కూడా నాలో ఉన్నది. ఇందాక అంజయ్యలాగా, ఇందాక మా బాలయ్యలాగా ఎవరైనా కొత్త తరం నుంచి కూడా వచ్చి రాస్తే బాగుండు అనేటువంటిది కూడా నాకు కోరిక ఉంది. అయితే దీనివల్ల ఏం లాభం అని అన్నప్పుడు ఒకటి మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఇట్లా చాలాసేపు మాట్లాడవచ్చు కానీ ముగిస్తాను. ఒకటి ఏంటి, దీనివల్ల ఏం లాభం అంటే మనుషులు ఒకరికొకరు ఎట్లా సహాయం చేసుకుంటారు అనేటువంటిది ఊర్లో నేను నేర్చుకున్నాను, నేను చూశాను, నేను బతికాను. నాకు కూడా చనిపోవాలనిపించచ్చు. మా భగవాను 10th ఫెయిల్ కాగానే చనిపోతా అని చెప్పి అనుకొని యూరియా తాగి చనిపోయినా అనుకున్నాడు. నిద్ర పట్టింది, మెలకొచ్చింది, మళ్ళీ బతికే ఉన్నా అనుకుంటాడు. ఆయన చూస్తే బతికే ఉన్నా అని అనుకోనడానికి ఏంటిది అని అంటే యూరియా తాగితే చనిపోరు కావచ్చు, కానీ తర్వాత జీవితం మీద ఒక ధైర్యం తెచ్చుకొని ఆయన మళ్ళీ జీవించి గెలిచి ఇంకొక కుటుంబము, ఇంకొక కాపురము, ఇంకొక తరానికి భవిష్యత్తు ఇంత కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంటుంది. మనం ఈ తరానికి చెప్పాల్సింది ఏంటంటే ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు. ఒక మనిషికి ఎప్పుడు కూడా సెల్ ఫోన్ తోడు కాదు. సెల్ ఫోన్ నీ కన్నీళ్లు తొడవలేదు, నీ కష్టాలు వినలేదు, అందులున్నాయే నువ్వు చూడాలే. కానీ నీ కష్టాలు వినగలిగే శక్తి మళ్ళొక మనిషికే ఉంటుంది. నిన్ను ఓదార్చే శక్తి ఎవరికి ఉంటుంది అని అంటే మళ్ళీ ఇంకొక మనిషికే ఉంటుంది. కన్నీళ్లు తుడవాలన్నా, నీ కథ వినాలన్నా, అట్లాగే నీకు మళ్ళీ ఓదార్చి పట్టాల మీదకి ఎక్కించాలన్నా నీ తప్పనిసరిగా ఉంటుంది. మా అవ్వను కూడా గుర్తు చేసుకోవడానికి ఏంటంటే మా అవ్వ కొత్త కాపురానికి వచ్చింది. మా బాపు కోపం చాలా, నా కోపం అంటారు కానీ నా కోపంకు 100 రెట్లు పెంచితే ఎట్లుంటుందో మా బాపు కోపం అట్లాంటి 100 రెట్లు పెంచాలి, అట్లాంటి కోపం అయింది. మా అవ్వ కొత్త కాపురానికి వచ్చినప్పుడు పిల్ల ఏం తెలియదు, ఆమెను పట్టుకొని పోయి మాదిగవాడకు పోయి కైకిలోలను తీసుకురా అన్నాడు. ఏం పోతే ఎవరు వస్తలేరు, కొత్త పిల్ల ఎవరు వస్తలేరు, ఎవరు నమ్ముతలేరు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఇటు వస్తే పటేల్ తిడుతున్నాడు, అటు పోతే వాళ్ళు ఎవరు వస్తలేరు. పోయి ఒక చెట్టు కింద, మాదిగవాడకు ఒక చెట్టు కింద, యాప చెట్టు కింద కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నది. మా అవ్వ చెప్పింది ఈ కథ. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆ ఎల్లవ్వ, కిన్నెర ఎల్లవ్వ అనేట ఆమె వచ్చి, ఏందవ్వా ఎవలవా గిడ కూర్చొని ఎడుతున్నావు, ఈడ కూర్చొని ఏడుచుడేందమ్మా, మా ఇళ్ళల్లో పుట్టి పెరిగినట్టు అనిపిస్తలేవు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చినట్టు అనిపిస్తున్నావు అని ఆమె ఓదార్చి, ఏంటిది అని సమస్య తెలుసుకొని, మీ పటేల్ ఏమో లావు పటేలా, నేను అడుగుతాపా మీ పటేల్ సంగతి ఏందో నేను చూస్తాపా అని చెప్పి ధైర్యంగా ఒక కిన్నెరెల్లవ వచ్చి ఆ రోజు కైకెళ్ళి నేను వస్తా అని చెప్పి వచ్చి మీ పటేల్ సంగతి నేను అడుగుతాపా, నీకు ఎట్లా నిన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాడు, రేపు నేను తీసుకొస్తా, 30 మందిని కావాలంటే 30 మందిని, 60 మందిని కావాలంటే 60 మందిని తీసుకొస్తా, కానీ ఇలా తిడతాడని భయపడుతున్నావు కదా, నీతో నేను వస్తాపా, మీ పటేల్ సంగతి నేను చూస్తాపా అని. అట్లా వచ్చి మా బాపును కూడా అడిగి నిలబెట్టి మా అవ్వకు ధైర్యం చెప్పగలిగినటువంటి ఒక వనిత కిన్నెరెల్లవ. కాబట్టి కిన్నెరెల్లవని నేను తప్పకుండా రికార్డ్ చేయాలి కదా. ఈ కిన్నెరెల్లవ ఎట్లాంటిది అంటే ఏది దాచుకోదు, మనసులో ఏది దాచుకోదు. ఆ రోజుల్లో మీకు అందరికి గుర్తుండి ఉంటుంది, కిన్నెరెల్లవ లాంటి వాళ్ళు చాలామంది కూడా ఊర్లోకి పెళ్ళి అయ్యి ఊరేగింపు వస్తే మనం అందరం కూడా పిల్లగాడు ఎట్లుందో పిల్లి ఎట్లుందో అని చూడడానికి ఉరుకుదాం. సప్పుడు అవుతుందంటే మనం అందరం తినేటోళ్ళమంతా చేయి దూడ్చుకొని రెడీ అయ్యి ఉరుకుదాం, పోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని ఆడు ఊరికి మనకేమీ తల్లాట, ఊర్లో ఎవరిదో ఊరేగింపు జరుగుతుంది, లేదా మన ఊరి నుంచి ఎవరో పోతున్నారు, కొనాయిపల్లెకి పోతున్నారు, వాళ్ళ పెళ్లి ఊరేగింపుతో మనకేం సంబంధం.
కానీ లోకానికి ఒక సంబంధం ఉండేది, అది గుర్తుపెట్టుకోండి, అది మానవ సంబంధం. అలాంటి మానవ సంబంధంతో వాళ్ళు పెళ్లికాడికి వచ్చి ఆ పల్లకి అడిగి భాషింగం నిండా కనబడుతుంటే జరపవా, అది నేను చూడాలి, అయ్యో నీ ముఖం కనబడద్దా, భాషింగం జరప అని భాషింగం జరిపించి చూసి మంచిగున్నారు పో బిడ్డ, మంచిగున్నారు, చల్లగా బతుకుంటారు అని దీవెన పెట్టి పోయేది. అట్లా పోయేటామె, దీవెనలు పెట్టేటామె ఆ రోజు పటేల్ ఇంటికి పోతుంది. పటేల్ ఇంటికి మన ఊర్లోనే పటేల్ ఇంట్లో పెళ్ళి అవుతుంది, పెళ్ళికి పోతుంది. పెళ్ళికాడికి పోయినప్పుడు వచ్చినావే రా అని చెప్పి మంచిగా తినిపోవానంటే, లేదు తింటుంది అన్నట్టు, లేదు నువ్వు వచ్చినావు కదా కట్నం ఇస్తా అని చెప్పి కట్నం ఇస్తాడు. కట్నం ఇస్తే ఆమె చూసి, పిల్లగానికి తగినట్టు పిల్ల లేదు, నువ్వు ఎందుకు చేసుకున్నావో నాకు తెలియదు అంటే, నీ కట్నం నీకు ఇస్తున్నా కదమ్మా, నీ కట్నం నీకు ఇస్తున్నా, దీవెన పెట్టిపో, చల్లగా బతుకుంటాను, దీవెన పెట్టిపో, నీ కట్నం నీకు ఇస్తున్నా, ఇగో ఆడ పెట్టినా, నీ పైసలు నాకు వద్దు, పైసలు తీసుకునేదాన్ని కాదు నేను, కానీ నువ్వు సరిగ్గా చూడలే, నువ్వు పైసల ముఖం చూసినావు, పిల్ల ముఖం చూడలేదు, కాబట్టి నీ పైసలు నాకు వద్దు అని చెప్పి పైసలు ఎడమకాలతో దాన్ని ఆమె వెళ్ళిపోతుంది. అలాంటి ఎల్లవ్వ, కిన్నెర ఎల్లవ్వ నా కథలో పాత్రధారి, బంగారం పాత్రధారి. కాబట్టి ఇలాంటి కథలన్నీ రాయడానికి నాకు ఈ శక్తిని, ఈ జ్ఞానాన్ని, ఈ మెలకువను, ఈ తెలివిడిని నేను ఇవాళ ఒక ధైర్యంగా నలుగుట్లోకి పోతున్నా అంటే, వస్తున్నా అంటే, వీటన్నిటికి సంబంధించినటువంటి తెలివి అంతా ఎక్కడి నుంచి అంటే బంగారం ఇచ్చిందా, బంగారం ఇచ్చిన తెలివే. ఆ బంగారం ఇచ్చిన తెలివితో కథలు రాశాను. మీరందరూ కూడా చదవండి. ఇంకా వీలైతే నాకు సందర్భం ఏర్పడితే తప్పకుండా మిగతా కథలు కూడా రాస్తాను. దీని వెనక అందరూ ఉన్నారు, మీరందరూ ఉన్నారు. మంజీరా రచయిత సంఘం ఉన్నది. మంజీరా రచయిత సంఘం లేకపోతే నేను ఇట్లా ఉండను. మంజీరా రచయిత సంఘం నేను తయారు చేసి ఉండవచ్చు, కానీ మంజీరా రచయిత సంఘంతో నేను తయారైనా అనేటువంటిది కూడా మీ అందరి ముందు చెప్పదాం. సిద్దిపేట నన్ను తయారు చేసింది, బండారం నన్ను తయారు చేసింది, మంజీరా రచయిత సంఘం కూడా నన్ను తయారు చేసింది. ఈ రచయితలందరి మధ్యన తిరిగినప్పుడు నాకు కలిగే ఒక ఆత్మీయత నాకు హైదరాబాద్లో కూడా కలగదు. హైదరాబాద్లో నేను చాలా మీటింగ్లు అటెండ్ అయి ఉండొచ్చు, లేదు రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తిరిగి ఉండొచ్చు, లేదా అమెరికా, లండన్ ఇట్లాంటి దేశాలు కూడా తిరిగి వచ్చిన, కానీ ఎక్కడ తిరిగినా నా ఊరు, నా సిద్దిపేట, నా బండారం, ఈ రెండు ఇచ్చిన ప్రేరణ నాకు ఎక్కడ దొరకదు. కాబట్టి నా కాళ్ళ కింద భూమి ఎక్కడుంది అంటే మొదట బండారం ఉంది, తర్వాత సిద్దిపేట ఉంది. ఈ రెండు గ్రామాలకి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, రెండిటికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి మధ్యన ఈ సభ జరుపుకోవడం నాకు చాలా సంతోషం. అది మా రంగాచారి కావచ్చు, లేదా సిద్ధంకి గిరి కావచ్చు, మా భగవాన్ కావచ్చు, ఈ ముగ్గురు గట్టిగా పూనుకొని, ఇంకా మిగతా వాళ్ళు మా అశోక్ కావచ్చు, లేదా ఇంకా ఎవరెవరు సహకారం చేసిండ్రో వీళ్ళందరూ, ఆలాజ్పూర్ కిషన్ శ్రీనివాస్ కావచ్చు, శ్రీనివాస్తో పాటు ఇంకా మిత్రులు కూడా వచ్చి ప్రెస్ మీట్లలో కూడా పాల్గొన్నటువంటి మిత్రులకు కానీ, మిగతా మిత్రులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మా అశోక్ కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా కూడా అరమరికలు లేకుండా ఆయన సహకారం పంచుతాడు. అట్లా సహకారం పంచేటోళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. మా పాపే సార్ వచ్చాడు, మా అంజయ్య సార్ వచ్చాడు, చాలామంది ఇలా పేర్లు అందరూ కూడా ఇలా తెలియని అన్ని పేర్లు నాకు నోటి మీద ఉన్నాయి, కానీ అన్ని పేర్లు చెప్పడానికి సమయం లేదు కనుక మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. జై తెలంగాణ, తెలంగాణ సంస్కృతి వర్ధిల్లాలి. నమస్తే.